హలో ఎవ్రీవన్ మన ఏపీలో మత్స్య శాఖలో ఉండేటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అది కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పర్మనెంట్ విధానంలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మెరిట్ బేస్ మీద రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా ఇదే వీడియోలో నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసేసి అందరూ కూడా అయితే అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే మనకి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి మత్స్యశాఖ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి సాగర మిత్ర భాగంగా అయితే ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకి ప్రకటన నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ అనేది మీకు తెలుగులో కూడా ఇచ్చారు కాబట్టి అందరూ కూడా చెక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసి శాలరీ వివరాలు అయితే ఇచ్చారమ్మా. సో జీతం అనేది మనకి పర్ మంత్కి ఇక్కడ చూసుకుంటే 15,000 ఇస్తామని క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీకు డిసెంబర్ 31వ తేదీ వరకు అయితే మీకు అయితే లాస్ట్ డేట్. కాబట్టి డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా అందరూ అయితే అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ యొక్క ఐఏఎస్ యొక్క అప్రూవల్ కూడా రావడం జరిగింది. మీరైతే గమనించవచ్చు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి అఫీషియల్గా. తర్వాత మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనకైతే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. ఓకేనా. సో ఈ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కాబట్టి దాన్ని కాంటాక్ట్ అయ్యి అందరూ కూడా అయితే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే తెలుసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని దాని గురించి చూసుకుంటే ఇక్కడ మీరైతే గమనించవచ్చు. మనకి ఇక్కడ సాగర మిత్ర వేకెన్సీస్లో మనకైతే ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, విహెచ్, హెచ్హెచ్, ఓహెచ్, ఓసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఓసీ స్పోర్ట్స్ కోటాల మొత్తం చూసుకుంటే మనకైతే 12 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. అంటే ఇక్కడ సమానంగా అన్ని కేటగిరీలకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి అని మనమైతే గమనించవచ్చు. సో తర్వాత ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏమిటి అని దాని గురించి అయితే తెలుసుకుంటే ఇక్కడ క్లియర్గా మీరైతే గమనిస్తే సెలక్షన్ అనేది మీకైతే ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు, కానీ స్కిల్ టెస్ట్ అయితే పెడతామంటున్నారు. స్కిల్ టెస్ట్ అంటే మీకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఎవరైతే దాని షార్ట్ అవుతారో వాళ్ళకైతే మెరిట్ బేస్ మీద డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకుంటామనేసి క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత ఏజ్ వివరాలు చూసుకుంటే మీకు అయితే జూన్ మీకు 1835 నాటికి తర్వాత ఏజ్ వివరాలు తెలుసుకుంటే ఏజ్ అనేది మీకు అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీకైతే జూన్ 30, 2022 నాటికి ఓకేనా. జూన్ 30, 2022 నాటికి మీకైతే ఆ కట్ అప్ డేట్ ప్రకారం 18 to 35 ఇయర్స్ మధ్యలోని వాళ్ళైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ వివరాలు చూసుకుంటే క్వాలిఫికేషన్ అనేది మీకైతే బ్యాచిలర్ డిగ్రీ అంటే బీఎస్సీలో మీకైతే ఫిషర్స్ సైన్స్ కానీ మెరీన్ బయాలజీ, జియాలజీ లాంటి సంబంధిత కోర్సులో మీరు సర్టిఫికేట్ ఉంటుంటే ఆ కోర్సులో మీరు కానీ డిగ్రీ కంప్లీట్ చేసి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఎప్పటిలోపల పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అని దాని గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ నోటిఫికేషన్ లింక్ వీడియో కామెంట్ సెక్షన్ అయితే ఇస్తాను, దాని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒక అప్లికేషన్ లింక్ అనేది కూడా అందులోనే ఉంటుంది. సో ఇది అప్లికేషన్ లింక్, దాని అయితే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకొని సో అప్లికేషన్ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం మీరైతే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫిల్అప్ చేసిన తర్వాత మీరైతే సెల్ఫ్ డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది, అంటే మీరు ఓన్గా సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్తో పాటు మరికొన్ని డాక్యుమెంట్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి అని చెక్ లిస్ట్లో ఇచ్చారు. మీరైతే చెక్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ మొత్తం కూడా మీరైతే దానికి అటాచ్ చేసి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సో ఎక్కడ పంపించాలి, ఏ డేట్లో పంపించాలి అని దాని గురించి ఇప్పుడు నేనైతే మీకైతే చెప్తాను. సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క డాక్యుమెంట్స్ మొత్తం కూడా దరఖాస్తు ఫామ్ మరియు వివరములకు జిల్లా మత్స్యశాఖ అధికారి ప్రకాశం కార్యాలయం, ఒంగోలు దగ్గర పని వేళలు స్వయంగా కానీ ఇక్కడ మనకి వెబ్సైట్ ఇచ్చారు. ఓకేనా. సో ఆఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు అడ్రస్ అయితే ఉంటుంది నుండి కానీ పొందవచ్చు. దరఖాస్తు స్వయంగా కానీ పోస్ట్ ద్వారా కానీ దాఖలు చేయడానికి ఆఖరి తేదీ 31. ఓకేనా. సో మీరు డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులని స్వీకరించబడిన తర్వాత దరఖాస్తు స్వీకరించబడవు అని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో వీళ్ళు ఇచ్చిన అడ్రస్ ప్రకారం నేను అఫీషియల్ లింక్ కూడా ఇస్తాను. అఫీషియల్లో కూడా మీకు అయితే అడ్రస్ అయితే మెన్షన్ అయితే చేసినారు కాబట్టి అడ్రస్ అయితే మీరైతే కనుక్కొని మీరైతే స్పీడ్ పోస్ట్ ద్వారాను లేదంటే మీరు డైరెక్ట్గా లోకల్ క్యాండిడేట్స్ అయితే మీరే డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి సబ్మిట్ అయితే చేయండి. సో ఇది నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే మీకైతే రిప్లై ఇస్తాను. సో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.